టీమిండియా ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచారు. చరిత్రని తిరగరాశారు. ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం గెలవడం. ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచారంటే 2023, సెకండ్ వచ్చి 2025. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ గ్రూప్ స్టేజ్లో 3కి 3 గెలిచారు. మళ్ళీ సూపర్ 6లో అయితే 4కి 4 గెలిచారు. ఇంకా సెమీఫైనల్, ఫైనల్లో బాగా ఆడి ఫైనల్కి వచ్చి కప్పు కొట్టారు. టోటల్ మ్యాచెస్ ఆడింది 9, 9కి 9 ఆడి గెలిచారు. ఇంకా మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే టీమ్ గేమ్ ఆడితేనే గెలవచ్చు కప్పులు. ఒక్కరు బాగా ఆడి మిగతా వాళ్ళు ఆడకపోతే కప్పులు కొట్టలేరు. అదే ఇక్కడ ఏం నేర్చుకున్నారంటే అండర్-19 ఉమెన్స్ వాళ్ళు అందరూ బాగా ఆడారు. అందుకు ఇప్పుడు సెకండ్ టైం ట్రోఫీ కొట్టారు. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. ఒక అమ్మాయి ఉంది త్రిష, ఆ పాప పేరు. ఇంకా ఆ పాప 7 మ్యాచ్లకి 303 రన్స్ చేసింది. యావరేజ్ వచ్చి 77 ఉంది భయ. ప్రతి మ్యాచ్ కన్సిస్టెన్సీగా రన్స్ చేస్తుంది, కన్సిస్టెన్సీగా వికెట్లు తీస్తుంది, మంచి ఫీల్డింగ్ తీస్తుంది. అంటే ఫీల్డింగ్లో మంచి క్యాచెస్ పట్టుకుంటుంది. అలా చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ పాప తెలుగు పాప భయ. ఆ పాపకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా టీమిండియా తరపున వచ్చి మంచి రికార్డులు బద్దలు కొట్టాలి. టీమిండియాకి టోర్నమెంట్లు గెలిపియాలి. అంత కన్సిస్టెన్సీగా ఆడడం మామూలు విషయం కాదు. సెమీఫైనల్లో బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయింది. ఇంకా ఇక్కడైతే ఫైనల్లో కూడా బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా గెలుచుకుంది. ఒక్కసారి బ్రీఫ్గా చెప్తున్నా, ఇది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది కదా ఉమెన్స్ది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అమ్మాయిలు మొత్తానికి 88 రన్స్ చేశారు 20 ఓవర్లకి. ఇండియా ఉమెన్స్ అయితే ఒక్క వికెట్ కోల్పోయి 11 ఓవర్లకి చేసి గెలిచేసింది. అన్బిలీవబుల్ బ్యాటింగ్, అన్బిలీవబుల్ బౌలింగ్. అందుకే బాగా చేస్తేనే కదా ఇలా తక్కువ స్కోర్కి రెస్ట్రిక్షన్ చేసి ఇంకా టీమిండియా ఈజీగా చేజ్ డౌన్ చేసేసింది. ఇండియా సెకండ్ టైం టీ20 వరల్డ్ కప్ గెలిచేసింది అండర్-19 ఉమెన్స్ వాళ్ళు. నాకైతే మంచిగా అనిపించింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. మన టీమిండియా అబ్బాయిలు అయితే వాళ్ళు కూడా గెలిచారు. ఇంకా సీనియర్స్ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళైతే గెలవలేదు. కానీ అండర్-19 వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉమెన్స్ సీనియర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మంచిగా ఆడి గెలవాలి. ఈసారి అయితే ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. ఎవరికి? ఉమెన్స్ వాళ్ళకి, సీనియర్స్ ఉమెన్స్. వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా గెలవాలని నేను కూడా ఆశిస్తున్నాను. మీరు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో కొత్త కంటెంట్తో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.